హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ప్రీ వెడ్డింగ్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మన మెయిన్ ఇమేజ్ ఏదైతుందో బ్యాక్గ్రౌండ్ అదైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మన మెయిన్ సబ్జెక్ట్ ఏదైతుందో అది కూడా ఒక న్యూ డాక్యుమెంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది కదా, సో వీళ్ళనైతే మనం కట్ చేసుకుందాం ఇక్కడ నుంచి. సో దానికోసం ఇక్కడ నుంచి మనం క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హెయిర్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ కొంచెం పోయింది. సో దానికోసం మనం ఇక్కడ ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో దట్ మనకు హెయిర్ అనేది రిఫైన్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ పర్టికులర్ ఏరియాస్లో కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట. సో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే మనం ముందు ఇక్కడ డీకంటామినేట్ కలర్ సెలెక్ట్ చేసుకొని న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఇమేజ్ అనేది ఇలా కట్ అయిపోతుంది అనమాట. సో కట్ అయిపోయినాక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఎఫెక్ట్ అయింది. సో అది మనం రీస్టోర్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇమేజ్ ఒక లేయర్ మాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రష్ అయితే సాలిడ్ రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్, ఫోర్గ్రౌండ్ అనేది వైట్ పెట్టేసుకొని ఇలా రీస్టోర్ చేసుకోవాలి. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం క్లియర్గా కనిపించడానికి నేను ఇక్కడ కొద్దిసేపటికి అయితే ఒక సాలిడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఓకే, సో దట్ మనం వర్క్ చేసేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇక్కడ నేను రీస్టోర్ చేస్తున్నాను సింపుల్గా. ఓకే, ఆఫ్టర్ దట్ సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని మొత్తం డ్రాగ్ చేసుకొని ఇమేజ్లోకి డ్రాప్ చేసుకుంటాను. డ్రాప్ చేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇమేజ్ యొక్క అడ్జస్ట్మెంట్స్ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంది, ఇక్కడ మనకు వీలైతే కొంచెం డార్క్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం లెవెల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ముందుగా మనం ఈ లెవెల్స్ అనేది ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలన్నమాట. సో రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది కింద లేయర్కి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. కింద లేయర్కి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ కర్వ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్వ్స్ క్లిప్పింగ్ మాస్క్ అవ్వలేదు. సో రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. సో కర్వ్స్ కూడా సేమ్ ఇదే ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేంజెస్ చేసినా అదే ఇమేజ్కి చేంజెస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ రెండు డిజేబుల్ చేసి చూపిస్తాను. ఇది బిఫోర్ అనమాట, ఇది ఆఫ్టర్ అనమాట. సో ఈ విధంగా మనం లైటింగ్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట సబ్జెక్ట్కి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇమేజ్ని ఒక కాపీ అయితే చేసుకుందాం షాడో ఎఫెక్ట్ ఇవ్వడానికి. సో మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో స్టోన్స్కి కొంచెం ఇలా షాడో ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. సో నథింగ్ బట్ మనకు లైటింగ్ అనేది ఇక్కడ సైడ్ నుంచి వస్తున్నట్టు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో వీళ్ళకు కొద్దిగా ఇక్కడ షాడో ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. సో దానికోసం నేను దీని అయితే ఒక కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకుంటే మనకి ఇవి క్లిప్పింగ్ మాస్క్ అయితే రిమూవ్ అయిపోయినాయి అనమాట. సో క్లిప్పింగ్ మాస్క్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఈ మధ్యలోకి వచ్చి ఇలా క్లిక్ చేసుకుంటే మనకు క్లిప్పింగ్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు షాడోలోకి కన్వర్ట్ చేసుకుంటాను. సో కొద్దిసేపు ఇవి హైట్లో పెట్టేసుకుందాం. సో ఇది ఒక్కటే నేను తీసుకుంటున్నాను. తీసేసుకొని దీన్ని నేను సింపుల్గా ఏం చేస్తానంటే రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ ఓవర్లే అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఏ కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో షాడో అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లాక్ పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే,
సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మెయిన్ ఇమేజ్కి షాడో అనమాట. సో అది అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఇమేజ్ అయితే మనం మళ్ళీ అన్హైడ్ చేసుకుందాం. సో ఈ షాడోని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని వీళ్ళ షాడో అనేది ఇలా ప్లేస్మెంట్ చేసుకుందాం మనం. జస్ట్ ఏంటంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో బీచ్ ఏదైతుందో ఆ బీచ్ పైన వీళ్ళ షాడో అనేది కొద్దిగా ఇలా రిఫ్లెక్ట్ అవుతున్న విధంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ షాడోని మనం కొద్దిగా బ్లర్ చేసుకుందాం. సో దానికోసం ఈ షాడో లైట్ సెలెక్ట్ చేసుకుందాం. షాడో లైట్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్, బ్లర్, గాషన్ బ్లర్ అని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం బ్లర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 35 పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. సో బ్లర్ అయిపోయింది అనమాట. సో బ్లర్ అయిపోయిందని మనం ఒపాసిటీ అనేది తగ్గించుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 35 పెట్టేసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్+T క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఒక న్యూ డాక్యుమెంట్లోకి తీసుకుందాం. సో ఇంతకుముందు కట్ చేసుకున్నట్లే సేమ్ ప్రాసెస్, సబ్జెక్ట్లోకి వెళ్ళి కట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్ళి హెయిర్ ఇదంతా రిఫైన్ అవుతుందో చూసుకోవాలి. సో ఇక్కడ మనకు హెయిర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా రిఫైన్ చేసుకోవాలి సింపుల్గా హెయిర్. సో హెయిర్ మొత్తం నీట్గా రిఫైన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సేమ్ ఇష్యూ, హెయిర్ అంతా నీట్గా రిఫైన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు లేయర్ మాస్క్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చిన్న చేంజెస్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంటుంది. ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పింపుల్స్ అవి ఏమన్నా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంత ముందులానే సేమ్ ఇమేజ్ని తీసుకొచ్చి ఇమేజ్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కంట్రోల్+T క్లిక్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ లేయర్ మాస్క్ ఏది ఉందో ఇది మనం డిలీట్ చేసుకొని ఇంకొక న్యూ లేయర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకుంటే లేయర్ మాస్క్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బేసిక్స్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకొని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసి ఇలా రిలీజ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మన కింద మనకు బ్లర్ అవుతుంది. సో నేను ఇవైతే హైడ్ చేసి చూపిస్తాను. నేను ఏదైతే చేంజ్ చేస్తున్నానో ఇది ఒకసారి హైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఏదైతే ఎఫెక్ట్ చేస్తున్నానో అర్థమవుతుంది మీకు. ఇవన్నీ హైడ్ చేశాను. సో ఎక్కువ ఈ ఇమేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇలా చేస్తున్నాను అనమాట. సో దట్ మన కింద ఏంటంటే బ్లర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం బ్లర్ చేసేసుకోవాలి. బ్లర్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్కి బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నుంచి నేను బ్లాక్ అండ్ వైట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఇదైతే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్నిటికన్నా కింద వేసుకుందాం. కింద వేసుకొని ఇక్కడ నుంచి మనం బ్లాక్ అండ్ వైట్ అని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకుంటే మనకు బ్లాక్ అండ్ వైట్ యాడ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయింది అనమాట. సో అలా కాకుండా ఇంతకుముందు చెప్పిన క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసుకోవాలి. కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని కర్సర్ ఇలా చేంజ్ అయినప్పుడు ఒకసారి క్లిక్ చేసుకుంటే క్లిప్పింగ్ మాస్క్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి మాత్రమే యాడ్ అయింది అనమాట. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ దట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ అనేది కంప్లీట్గా తగ్గించుకుంటాను. సో 30 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే స్కైలో ఉన్న ఈ క్లౌడ్స్ అనేది డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట ఇక్కడ ఇమేజ్కి. సో ఇవి రిమూవ్ చేసుకుందాం మనం. సో ఓకే, సో దానికోసం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ లాక్ ఉంది, అన్లాక్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఈ స్కైని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకుందాం. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అన్హైడ్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఇష్యూ ఉంది. కావాలని కూడా మనం బ్రష్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో చూసుకున్నట్లయితే ఫేస్ మీద క్లౌడ్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. సో డిస్టర్బెన్స్ అనేది మనకు రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మిగతావన్నీ అన్హైడ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ వీల ఫేస్ కూడా క్లియర్ అప్ చేద్దాం.
సో ఇక్కడ వీళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్. అండ్ ఆఫ్ దట్ ఇక్కడ మనం అన్ని లేయర్స్ని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి అయితే వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో Ctrl+Shift+Alt+E క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక లేయర్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఈ గ్రూప్లో ఉన్న లేయర్స్ అన్ని మర్జ్ అయ్యి ఒక లేయర్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు గ్రూప్ మనం హైడ్లో పెట్టేసుకున్న ప్రాబ్లం లేదు, ఇదంతా కంప్లీట్ ఒక ఇమేజ్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, వన్స్ ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కలర్ హుక్అప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లోడ్ 3D LUT అని ఉంది కదా, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ యాడ్ అయింది. సో డిఫరెంట్ ఎఫెక్ట్స్ చూసుకోవాలనుకుంటే సింపుల్గా మనం కీబోర్డ్లో డౌన్ యారో ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. సో దట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఎఫెక్ట్ యాడ్ అయింది, సో ఇక్కడ చేంజ్ అయింది అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో మన ఇమేజ్కి ఏదైతే బెటర్ అనిపిస్తుందో మనం ఆ ఎఫెక్ట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి నేనైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఫాల్ కలర్స్ డాట్ లుక్ అని ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ని హైడ్లో పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది, అన్హైడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వర్టికల్ టైప్ టూల్ అని ఉంది కదా, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటాను. సో మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళ నేమ్స్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాహుల్ అండ్ రజిత అని టెక్స్ట్ ఇచ్చాను. సో ఇది ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను, దీని సైజ్ అయితే తగ్గించుకుంటాను, Ctrl+A, ఇక్కడ సైజ్ తగ్గించుకుంటున్నాను. రాహుల్ తర్వాత ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను 1 2 3 4 5 అండ్ తర్వాత స్పేస్ 1 2 3 4 5. ఓకే, రాహుల్ అండ్ రజిత అని టైప్ చేసుకున్నాను. ఇక్కడ ఫాంట్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, కావాల్సిన ఫాంట్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, బేబీ ఫాంట్ అని ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనం కొద్దిగా ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. సో సింపుల్గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేసుకుంటే ఒక కాపీ వస్తుంది. సో కింద లైన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం కలర్ ఓవర్లే అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను డార్క్ సియాన్ కలర్ అయితే తీసుకుంటాను. ఓకే, అండ్ పైన లేయర్ ఏదైతే ఉందో అది కొంచెం ఇలా అడ్జస్ట్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటాను. ఓకే, సో దట్ మనకు అప్పుడు ఏంటంటే టెక్స్ట్ అనేది క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ హైడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది, అన్హైడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం సింపుల్గా సేవ్ చేసుకొని జేపీజీలో కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. Ctrl+Shift+S, ఇక్కడ జేపీజీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు క్వాలిటీ వచ్చేసి లార్జ్ పెట్టేసుకుంటున్నాను మ్యాక్సిమం. సో ఏదైతే సేవ్ చేసినా అది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది మన ఫైనల్ డిజైన్ అనమాట. చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.